ఒక వ్యక్తిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం ఎలా చెయ్యాలి అని బేసిక్గా మనం మూవీస్లో హీరోస్ని లేదంటే హీరోయిన్ని తీసుకొని మనం చేస్తాము. బట్ కానీ ఒక హీరోని ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే జగన్ సారు చేసినటువంటి పరిపాలన మన ఏపీ ప్రజలకి మరి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు ఎంత బాగా అనలైజ్ చేస్తున్నారంటే ఒక హీరో కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా మనం చెయ్యొచ్చు, లేదంటే ఈ విధంగా ఉంటే మనం ప్రజలకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక హీరో కూడా జగన్ సార్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. సింగిల్గా పోటీ చేసి ఇలా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈవెన్ చెప్పాలంటే డ్రెస్ సెన్స్ లేదంటే ఆయన చేస్తున్న మీటింగ్స్ కానీ నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. విజయ్ గారిని చూస్తే ఆయన ఒక హీరో అయ్యిండి ఒక మంచి స్టేజ్లో ఉండి జగన్ గారి ఫోటో పట్టుకొని లేదంటే అలా ఎందుకు చూపించారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఈజీగా చెప్పేశారు. ఎలా నేను ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్స్సీఎం ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆ విధంగా మన రాష్ట్రంలో మార్పు తేవాలనుకుంటున్నాను అని చెప్పేసి జస్ట్ జగన్ సార్ ఫోటో పట్టుకొని అలా చేయటం నిజంగా ఆయన ఎంత అనలైజ్ చేశారు ఆ రాష్ట్రం గురించి అనేది మనకు తెలిసింది. ఎనీవేస్ ఒక హీరో అయ్యిండు కూడా అంత తగ్గించుకొని ఒకళ్ళని చూసి ఇదవ్వేలాగా ఆయన తగ్గించుకున్నాడంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదంటే తమిళనాడు ప్రజలు కానీ ఇంకా మోర్ దెన్ ఏ స్టేట్స్ ఉన్నాయో పక్క స్టేట్స్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా పరిపాలన చేశారు మా జగన్ సారు. ఏ విధంగా అయినా సరే నెక్స్ట్ మన జగన్ సార్ని మనం గెలిపించుకోవాలి. జై జగన్.